హాయ్ వీవర్స్, జనవరి 9, 10 మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాము. అలాగే మ్యాథ్స్కి సంబంధించి 9th మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ మొత్తం ఒక వీడియోలో చేశానండి. సంచాయిక అర్థం వచ్చేసి పొదుపు, ఆస్తి. పాలు యొక్క నానార్థాలు అడిగాడు. క్షీరం భాగం. కుల్య యొక్క వికృతి పదం కాలువ. పల్లదుర్గయ్య యొక్క రచన అడిగాడట. పాలవెల్లి గంగిరెద్దు. రాముడతడు. రాముడు ప్లస్ అతడు. ఉత్తునకు అచ్చుపరమైతే ఉత్వసంధి కాబట్టి. పక్షి. నెక్స్ట్ వచ్చేసి పక్షి పర్యాయ పదం. పక్షి పర్యాయ పదము ఖగం, విహంగం, పులుగు. నిషేధార్థక వాక్యం అడిగాడట. అతిగా నిద్రపోవద్దు అనేది నిషేధార్థక వాక్యం. అలాగే అందున్నన్న అనేది ఏ సమాసము అంటే సప్తమి తత్పురుష సమాసం. నవబ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది అని అడిగాడట. అలంపూర్, ఇది జోగులాంబ గద్వాల డిస్టిక్. చీమలబారి యొక్క పాఠ్యభాగం రచయిత ఎవరు అంటే పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి రామారావుకి సంబంధించిన రచనలు కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓరిమి అర్థం ఓపిక. అలాగే కేతనం యొక్క అర్థం కూడా జెండా. ఇవి రెండు కూడా వచ్చినటువంటి అర్థాలే. కన్నుకుట్టు అనేది ఇట్లా జాతీయమా సామెతనా అని అలా వస్తే కన్నుకుట్టు అనేది జాతీయం అండి. ఇది కూడా అడిగారు. నీతి శాస్త్ర ముక్తావళి రచన ఎవరు అంటే రచించింది ఎవరు అంటే బద్దేనా. సవర్ణాలకు సంబంధించి వచ్చేసి ఒకే రకమైన అచ్చులను ఏమంటారు అంటే సవర్ణాలు అంటారు. ఈ విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం ఇవి కానీ ఇంపార్టెంట్. చేతులు కడుక్కో అనేది ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంటవి, ఇవి విద్యార్థకము. ఇది చేతులు కడుక్కో అనేది ఏ వాక్యము అంటే విద్యార్థకం. కులం యొక్క నానార్థాలు అడిగాడట. కాబట్టి వంశం, జాతి, శరీరం, దేహం, ఊరు, ఇల్లు, పిల్లి ఇవన్నీ కూడా నానార్థాలే. స్త్రీ యొక్క పర్యాయ పదాలు ఇంతి, మగువ, పడతి. పైలంను తెలంగాణ భాషలో ఏమంటారు అంటే పదిలంగుండు, జాగ్రత్తగా ఉండు అన్నట్టు. ఈ తెలంగాణ యాసలో ఏమంటారు అనేవి కూడా ఖచ్చితంగా ఒక పదం అడుగుతున్నారండి, చూసుకోగలరు. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే కాబట్టి. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మొట్టమొదటి MA పట్ట పొందినది ఎవరు అంటే పల్లా దుర్గయ్య గారు. ఈయన రచనలు కూడా ఇంపార్టెంట్. ముఖ అరవిందుడు, ముఖ ప్లస్ అరవిందుడు కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఆంధ్రావళి రచన ఎవరిది అంటే రాయప్రోలు సుబ్బారావు గారిది. బొగతా జలపాతం ఎక్కడ ఉంది అంటే ములుగు డిస్టిక్. రుద్రమాదేవిని ఓడించిన వ్యక్తి ఎవరు అంటే కాయస్థ అంబదేవుడు. నెక్స్ట్ ఎర్ర రక్త కణాల జీవితకాలం వచ్చేసి 120 days. ఇంకొకటి డొమింగో ఫేజ్కి సంబంధించి అడిగాడంటే ఈయన శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శిస్తాడు. దేవులపల్లి రామానుజన్ గారి సాహిత్య పత్రిక పేరు ఇది శోభ. ఇది కానీ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 18కి సంబంధించి అడిగాడంటే ఇది బిరుదులకు సంబంధించి బిరుదుల రద్దు గురించి తెలియజేస్తుంది. ఇంగ్లీష్ గురించి అయితే నాకు ఎక్కువ క్వశ్చన్స్ తెలియలేదు ఏవచ్చినాయి అనేది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, రేర్లీ అంటే ఈ బ్లూ మూన్ అనేది రేర్గా వస్తుంటుంది కాబట్టి రేర్లీ, స్కేర్లీ అలా ఆప్షన్స్ అడిగాడట. అందులో ఆన్సర్ వచ్చేసి రేర్లీ. రెసిప్రోకేట్ కరెక్ట్ స్పెల్లింగ్. ఏ ఎగ్జామ్లో చూసినా ఒక వర్డ్ ఇచ్చి కరెక్ట్ స్పెల్లింగ్. క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ ఇవి కామన్గా వస్తున్నాయంట. రెసిప్రోకేట్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి RACIPROCATE. రెసిప్రోకేట్ స్పెల్లింగ్ అండి. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది అని అడిగిండట. తంగెడు పువ్వు. ఇదందరూ కూడా చేయగలరు. కంటిలో ప్రతిబింబం పడినప్పుడు సుమారుగా ఎంతసేపు ఉంటుంది అంటే 1/16 seconds మాత్రమే ఉంటుంది. అదేవిధంగా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా వ్యాధి కలరా, టైఫాయిడ్. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
ఏ నది ఒడ్డున ఉంది అంటే గోదావరి నది ఒడ్డున. హైదరాబాద్ రాజ్యానికి రాజు ప్రముఖ ఎవరు అని అడిగాడట. ఇది 5th క్లాస్లోనే ఉంటుంది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. భూమధ్య రేఖ మీద పగలు రాత్రి సమానంగా ఉండేది. మార్చ్ 21, సెప్టెంబర్ 23. వీటినే విషవత్తులు అని కూడా అంటారు. మ్యాథ్స్కి సంబంధించిన వీడియో సపరేట్ చేశానండి, చూసుకోగలరు. ఈసారి టెట్ ఎగ్జాము చాలా టఫ్గానే ఉంది అని అంటున్నారు అందరూ, కానీ తెలుగు కాస్త మ్యాథ్స్ ఈజీగా ఉందంట. ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఈవీఎస్ పేపర్ 1 వాళ్ళు. సైకాలజీ ఏమో అప్లికేషన్ మెథడ్లో అడుగుతుండంట. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కరెక్ట్ ఎవరు చెప్పలేదు, అందుకే వీడియోలో కూడా చేయలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.